అందరికీ నమస్తే. భగవానుడు ఎవరి ధర్మాన్ని వారు ఆచరించాలని, ఇతరుల ధర్మం వెంట పరిగెట్టవద్దని, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా పరధర్మాచరణ చేయవద్దని మరి భగవానుడు చెప్పినటువంటి గీతా శ్లోకాన్ని 3వ అధ్యాయము 35వ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. దీని యొక్క భావాన్ని గ్రహిద్దాం. చక్కగా ఆచరించబడిన పరధర్మం కన్నా గుణరహితమైనప్పటికీ స్వధర్మమే అత్యుత్తమమైనది. స్వధర్మాచరణంలో మరణం సంభవించినప్పటికీ అది శ్రేయస్కరమే, కానీ పరధర్మం మాత్రం భయంకరమైనది. దీనికి ఇంకా సంపూర్ణ వివరణ గ్రహిద్దాం. స్వధర్మం అంటే ఎవరు ఏ ఆత్మ పరిణామ దశల్లో ఉన్నారో ఆ ఆత్మస్థాయికి తగ్గ ధర్మం అన్నమాట. పరధర్మం అంటే ఇతరులు ఏ ఆత్మ పరిణితి స్థాయిలో ఉన్నారో వారి వారి ఆత్మ పరిణితి స్థాయిలకు తగ్గ ధర్మాలు అన్నమాట. మనలో సహజసిద్ధంగా ఉన్న అభిరుచి వాసనలను అనుసరించి ఒకానొక సహజ ప్రవృత్తి ఏర్పడుతుంది. అదే స్వధర్మం అవుతుంది. ఇతరులకు నిర్దేశించబడినవి మరి మనకు నిర్దేశించబడనిది అయినవే పరధర్మము. మన స్వధర్మానికి విరుద్ధంగా నడుచుకోవడం, ఇతరుల స్వధర్మాన్ని ఆచరించడం పరధర్మ పాలన అవుతుంది. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం సబబు కాదు. పులి జీవితంలా నక్క జీవితం ఉంటే నక్క నష్టపోతుంది. నక్క దశలో ఉన్నప్పుడు నక్కలానే జీవించాలి. స్వధర్మానికి వ్యతిరేకంగా ఓ నక్క జీవించడానికి ప్రయత్నిస్తే ఎన్నో నక్క జన్మలు తప్పవు. స్వధర్మానికి అనుగుణంగానే ఓ నక్క జీవిస్తే ఒక్క నక్క జన్మతోనే సరిపోతుంది. ఎవరికి వారికి వారి వారి స్వధర్మమే శ్రేయస్కరమైనది. పరధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లే అవుతుంది. ఒక యజమాని ఇంట్లో దొంగ ప్రవేశించడం చూసిన కుక్క ఊరుకోవడంతో గాడిద కుక్క పని తాను చెయ్యబోయి ఓండ్ర పెట్టి యజమానితో చావు దెబ్బలు తిన్నది. మన స్థాయి ఎదిగినప్పుడు ఆ పరధర్మమే మన స్వధర్మం కాగలదు. కానీ ముందే దానికోసం ప్రాకులాడడం, రెక్కలు రాకుండానే ఎగరడానికి ప్రయత్నించడం వంటిది. కిందపడి కష్టాలు కొని తెచ్చుకుంటాం. గురువు చేసినట్లు చెయ్యొద్దు, గురువు చెప్పినట్లు చెయ్యాలి. విషయాన్ని తెలుసుకోవడం జ్ఞానం, దాన్ని సరిగ్గా ఆచరించడం ధర్మం. జ్ఞానం ఉంటేనే ధర్మం తెలుస్తుంది. ధర్మం తెలిస్తేనే అనుష్ఠానం సరిగ్గా చేస్తాం. ధర్మమే శాశ్వతం. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని వదలకూడదు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు, అది విశిష్ట గుణరహితం అయినప్పటికీ, అల్పగుణి అయినప్పటికీ దానినే అనుసరించాలి. జయ విజయులు తమ అల్పగుణాన్ని భయరహితులై సంకోచరహితులై ఆశ్రయించి 3 జన్మలలోనే కడతేరినట్లు పురాణగాథ ఉన్నది కదా. ఉండవలసింది మరి భయరహితం, సంకోచరహితం, సదా సర్వత్రా స్వధర్మాశ్రయమే శరణ్యం. స్వధర్మ పాలనలో మరణం సంభవించిన మేలే. స్వధర్మ ఆచరణే మేలైనది. ధర్మం అంటే షడ్దర్శనాల్లో చెప్పబడింది. యథో అభ్యుదయ నిశ్రేయస సిద్ధి సా ధర్మ. ఏ పని చేయడం వల్ల ప్రస్తుత కాలంలో భవిష్యత్ కాలంలో శాశ్వతంగా మనకు మేలు జరుగుతుందో అదే ధర్మము. ఆ యొక్క ధర్మాన్ని పట్టుకొని ధర్మాన్ని ఆచరిస్తూ మన స్వధర్మంలో జీవిస్తూ మనల్ని మనము ఉన్నతీకరించుకుంటూ కడతేరాలి. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి, వేద వ్యాసుల వారికి, గణపతి భగవానికి వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి, గురువులకి, గురు పరంపరకి అందరినీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.